ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు తిరుమల అప్డేట్స్ కి స్వాగతము. బిగ్ బ్రేకింగ్ న్యూస్. జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించి ఉచిత దర్శనం టికెట్లు వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుపతిలో ఏ టైంకి ఇస్తున్నారు, ఏ రోజు ఇస్తున్నారు అని క్లియర్ కట్గా అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే మనకి రావటం జరిగింది. ఎవరైతే కనుక ఆన్లైన్లో ఇవాళ నిన్న 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోలేకపోయారో వారందరికీ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ వీడియో అండి. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆ పైన కూడా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకు మీ అందరికీ కూడా జనవరి 10, 11, 12 తారీఖు సంబంధించి సర్వ దర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలో 9 కౌంటర్లలో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌంటర్లు ఏంటో నేను మీ అందరికీ కూడా చెప్తాను. అలాగే ఈ టోకెన్లు ఈ 3 రోజులకి సంబంధించి జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకు ఇచ్చిన తర్వాత ఈ టోకెన్లు అయిపోతాయి. ఈ టోకెన్లు పూర్తిగా మీకు 1,20,000 టోకెన్లు ఇస్తున్నారు. అంటే మీకు రోజుకి 40,000 టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ పైన తేదీలు అంటే జనవరి 13 నుంచి 19వ తారీఖు సంబంధించిన 7 రోజుల టోకెన్లు మటుకు ఒక రోజు ముందుగా మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అన్ని అప్డేట్లు కూడా నేను ఒకటి చదువుతాను. స్లోగా మీరు ఒకసారి వినండి, చూడండి. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వ దర్శనం టైం స్లాట్ టోకెన్లు జారీ చేయనట్లు టీటీడీ వారు మనకి వెల్లడించడం జరిగింది. జనవరి 10, 11, 12 తేదీలకి సంబంధించి మొదటి 3 రోజులకు జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటలకు 1,20,000 టోకెన్లు ఇస్తామని, తదుపరి రోజులకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, 2వది భూదేవి కాంప్లెక్సు, 3వది జీవకోన హై స్కూలు, 4వది మున్సిపల్ గ్రౌండు, 5వది శ్రీనివాసము, 6వది విష్ణు నివాసము, 7వది బైరాగిపేట రామానాయుడు స్కూలు, 8వది ఎంఆర్ పల్లి స్కూల్తో పాటు తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో తిరుమల స్థానికుల కొరకు కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఓకేనా అండి? కౌంటర్లు కూడా మీకు అర్థమయ్యాయి కదా. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటి, తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకొని మొత్తం 91 కౌంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో పాటు కూడిన స్లిప్పులను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులు శ్రీవారి దర్శనము ఉండదని తెలిపారు. ఓకేనా అండి? మరొక పాయింట్, కౌంటర్లలో ఏర్పాటు చేస్తున్న ప్రాంతాలలో ప్రత్యేకంగా క్యూ లైన్లు, భారీ గేట్లు ఏర్పాటు చేస్తామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. సో ఇది టీటీడీ నుంచి మనకు వచ్చినటువంటి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అండి. నేను ఇది మొత్తం కూడా మీకు కామెంట్ సెక్షన్లో పెడతాను, ఒకసారి చదవండి. ఈ విధంగా చూసినట్లయితే మీ అందరికీ కూడా రోజుకి 40,000 దర్శనం టికెట్లు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ 10 రోజులకి మొత్తంగా 4 లక్షల టోకెన్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళు ఈ టోకెన్లు పెంచే అవకాశం కూడా ఉన్నది. ఈ విధంగా 5 లక్షలు కూడా అవ్వచ్చు. భక్తుల రద్దీ ఎక్కువ ఉంటే తప్పకుండా మీకు ఇది రోజుకి 50,000 కూడా అయ్యే అవకాశం ఉన్నది. సో భక్తులందరూ ఏమీ నిరుత్సాహపడకూడదు. ఒక రోజు ముందుగానే రావచ్చు. 13వ తారీఖు నుంచి 19వ తారీఖు టోకెన్లు కావాల్సిన వాళ్ళు ఫస్ట్ 3 రోజుల మటుకు జనవరి 9వ తారీఖు ఉదయము 5 గంటలకైతే ఈ టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా దాదాపు 5 లక్షల టోకెన్లు మీకు అందుబాటులో ఉంటాయి. సో ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.